నమస్కారం అండి. నా పేరు సౌజన్య. నేను కృషి విజ్ఞాన కేంద్రం రస్తకుంటుబైలో సస్యపోషణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయం అంటే కృత్రిమంగా తయారు చేసిన రసాయనాలు కానీ, ఎరువులు కానీ వాడకుండా ప్రకృతి ద్వారా లభించే వనరులను వినియోగించుకొని పంటను సాగు చేయటం. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల నాణ్యమైన మరియు రసాయన అవశేషాలు లేని పంటను పొందుతాము. అలాగే నేల ఆరోగ్యాన్ని మనం కాపాడుతాము. ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా 4 సూత్రాలు ఉన్నాయండి. మొదటిది బీజామృతం, రెండోది జీవామృతం, మూడోది ఆచ్ఛాదన, నాలుగోది వాపస. ముందుగా మనం బీజామృతం గురించి తెలుసుకుందాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన పంటలో ఆశించే తెగుళ్లను మనం అరికట్టవచ్చు. జీవామృతం అంటే సూక్ష్మజీవులతో నిండిన ద్రావణం. ఈ జీవామృతంలో ఉండే సూక్ష్మజీవులు మొక్క లభ్యం కాని పోషకాలను లభ్య రూపంలోకి మార్చి అందజేస్తాయి. తద్వారా మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆచ్ఛాదన అంటే 360 రోజుల పాటు నేలను పంటతో కానీ, పంట అవశేషాలతో కానీ కప్పి ఉంచటం. వాపస అంటే నేల వాయు ప్రసరణ. ప్రకృతి వ్యవసాయం చేయటం వలన సేంద్రియ పదార్థం అనేది పెరిగి నేల వాయు ప్రసరణ అనేది పెరుగుతుంది. ఇప్పుడు జీవామృతం తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల శనగపిండి, గుప్పెడు పుట్టమన్ను, 200 లీటర్ల నీరు, 2 కేజీల బెల్లం. తయారీ విధానం: ముందుగా ఒక డ్రమ్లో 200 లీటర్ల నీటిని తీసుకొని దానికి 10 కేజీల ఆవు పేడను కలపాలి. తరువాత దీనికి 2 కేజీల బెల్లం కలపాలి. దీని తర్వాత 2 కేజీల శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు 10 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకొని కలపాలి. ఆఖరిగా గుప్పెడు పుట్టమన్నును వేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ కర్రతో సవ్య దిశలో తిప్పాలి. ఇప్పుడు ఈ తయారైన ద్రావణాన్ని నీడలో ఉంచి పైన గోనె సంచితో కప్పి ఉంచాలి. రోజుకు 3 సార్లు ఈ ద్రావణాన్ని సవ్య దిశలో కర్రతో కలపాలి. ఈ ద్రావణం 5 రోజుల పాటు పులియబెట్టాలి. తర్వాత మనం ఈ ద్రావణాన్ని ఉపయోగించుకోవచ్చు.